హలో గైస్, వెల్కమ్ టు సుస్మిత హోమ్ రెసిపీస్. ఇవాల్టి వీడియోలో ఎంతో రుచికరమైన 5 నిమిషాల్లో రెడీ అయిపోయే బరుగుల ఉగ్గాని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా 1/2 కేజీ బరుగుల్ని తీసుకొని అవి మునిగే వరకు వాటర్ని పోసుకొని శుభ్రంగా కడిగి నీటి మొత్తాన్ని పిండేసి పక్కన ఉంచుకోవాలి. పక్కన ఉంచుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయిని ఉంచుకొని అందులోనికి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉద్దులు, శనగ బెడలు వీటన్నిటిని కలిపి 2 టేబుల్ స్పూన్ దాకా అందులో యాడ్ చేసుకోవాలి. అవి చిటపటలాడిన తర్వాత 2 రెమ్మల కరివేపాకును అందులోనికి యాడ్ చేసుకొని కరివేపాకు కూడా చిటపటలాడిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని అందులోనికి యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ని అటు ఇటు కదుపుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేందుకు కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని ఆనియన్స్ని అటు ఇటు కదుపుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 4 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి అందులోనికి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి నూనెలో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసి ఇప్పుడు 3 మీడియం సైజ్ టమోటాలను తీసుకొని వాటిని చిన్న పీసెస్గా కట్ చేసి అందులోనికి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న టమోటా ముక్కల్ని చక్కగా కదుపుతూ మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మెత్తగా ఫ్రై అవ్వడానికి దానిపైన ఒక మూతని వేసుకోవాలి. మూతని వేసుకొని 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో మగ్గించాలి. 2 మినిట్స్ తర్వాత ప్లేట్ని తీసేసి టమోటా ముక్కల్ని చిదుముతూ కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు కొద్దిగా పసుపుని యాడ్ చేసుకొని పసుపుని నూనెలో ఫ్రై చేస్తే పసుపు అనేది పచ్చివాసన పోతుంది. ఇప్పుడు అందులో నుంచి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ముందుగా వాష్ చేసి పెట్టుకున్న బరుగులన్నిటినీ అందులో వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మసాలా మొత్తం బరుగులకి పట్టే విధంగా కిందికి పైకి కదుపుతూ చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న ఈ మిశ్రమంలో 2 నిమ్మకాయలను గింజలు తీసేసి ఆ నిమ్మరసాన్ని అందులోనికే పిండుకోవాలి. పిండుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరని చిన్నగా కట్ చేసుకొని అందులోనికి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్ పప్పుల్ని తీసుకొని దాన్ని పొడిలా చేసుకొని అందులోనికి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత గ్యాస్ని ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఎంతో టేస్టీ అయిన రుచికరమైన బరుగుల ఉగ్గాని రెడీ అయిపోయింది.